వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ధనుర్మాసంలో భాగంగా మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయంలో గోదారంగ నాయక స్వామి కళ్యాణం నాయన నందకరంగా జరిగింది. సోమవారం రాత్రి జరిగిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. మంత్రి, ఎమ్మెల్యే సురేఖలను వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం చేశారు. కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ముఖ్య అతిథులు అన్నారు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఇదం వస్త్రాన్ని ప్రేమసాధీవోర్చిద్రావంతమో అసర్గాః అవాతృకమృతాన్ విశ్వావతేన పుత్రావరుణా సచేవే. మాచాయుక్తీర్తిం ప్రజాంతతుః భాగతే నేవేనం ప్రళయతే యుధ్యతే యావతే వై దేవతాః సర్వా వేదవిది బ్రాహ్మణేవ సంతే. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివేర్వ సూర్యాన్న శ్రీలంకే ప్రేత ఏవ దేవత. మంచిర్యాల జిల్లా ర్యాల్గడ్పూర్ గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతంలో మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అటవీ శాఖ డివిజనల్ అధికారితో కలిసి వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ అటవీ శాఖ, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మంచిర్యాల జిల్లా ర్యాలీగడ్పూర్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేయడం మంచిర్యాల కేంద్రానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు రానుందని తెలిపారు. ఈ జంగల్ సఫారీ ఏర్పాటు చేసిన అటవీ శాఖ జిల్లా కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాలకి సమీపంలో వైల్డ్ లైఫ్ సఫారీ జిల్లాకి మంచి గుర్తింపు రానుందని, ఇప్పటికే 2 పులులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖ తెలియజేసిందని, అంతేకాకుండా చిరుతపులులు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, జింకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని గుర్తించిన అటవీ శాఖ అధికారులు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి సఫారీ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అటవీ శాఖ డిఎఫ్ఓకి ధన్యవాదాలు తెలిపారు. డిఎఫ్ఓ మాట్లాడుతూ ర్యాలీ గద్పూర్ అటవీ ప్రాంతంలో పులులతో పాటు చిరుతపులులు, వివిధ రకాల అడవి జంతువులు ఉన్నట్లు గుర్తించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమక్షంలో వైల్డ్ లైఫ్ సఫారీ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. दो मोबाइल
పట్నం ప్రాంతంలో వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు అవుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి చాలా కష్టపడి దానికి ఏర్పాటు చేశారు. అండ్ మనకి దాదాపు మంచి వైల్డ్ లైఫ్ స్ట్రెచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరూ ఫోటో చూసాము. ఇక్కడ 2 పెద్ద పులి ట్రాప్ అయింది కెమెరాలో. సేమ్గా మనకి లేపర్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనము వేరే ప్రాంతంలో వెళ్ళి అక్కడ చూస్తున్నాము అంటే తడోవా అక్కడ ఒకటి టైగర్ రిజర్వ్ లాగా ఫేమస్ ఉంది. మళ్ళీ వేరే రాష్ట్రంలో కూడా సేమ్గా మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజే మార్నింగ్లో ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడాను. సో మనకి ట్రైబల్ సంబంధించిన కూడా కొన్ని టూరిజం ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. సో దట్ ఈ ఏరియాలో ఈ మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని తర్వాత మన ప్రజలకి కూడా ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా వాళ్ళు భాగీదారు అవుతారు. అండ్ సేమ్గా మనకి ఇట్లా ఒక మంచి పర్యావరణం, మంచి వైల్డ్ లైఫ్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ మనం మంచిగా టూరిజం కూడా డెవలప్ చేసి సేమ్గా ఈకో టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మన మంచిర్యాల ప్రాంతంలో మంచిగా డెవలప్ చేసేసి ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం విదిన్ ఇయర్. దానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. మన డిఎఫ్ఓ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. దానికి మనం కూడా ఆల్ ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసేసి డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేసేసి ఖచ్చితంగా మంచి డెస్టినేషన్ లాగా డెవలప్ అవుతుంది. ఇలా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాలలో ఫారెస్ట్ మార్చిపోయి అందరికీ ఫారెస్ట్ ఇస్తాం. దానికి సహకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ గారికి, ఫారెస్ట్ సిబ్బందికి దాదాపు గడిచిన 2-3 నెలల నుంచి కష్టపడి ఇది సాధ్యం, ఇక్కడనే సాధ్యమైతే అనే రీతిలో చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. తప్పకుండా దీంతో మంచిర్యాల కూడా మనకు అంటే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వైల్డ్ లైఫ్ సఫారీని చూసి ఏదైతే ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువ టూరిజం ఎంకరేజ్ చేస్తుందో సందర్భంలో టెంపుల్ టూరిజం కానీ లేకపోతే ఫారెస్ట్ టూరిజం కానీ ఈ రకంగా అయితే మంచిర్యాల అంటాం మన ఊళ్ళో ఇదివరకు. సో మీకు మర్చిపోయి మేము చూసిన మంచిర్యాల మేము ఉన్నాం కూడా. సో మంచిర్యాల కూడా వాళ్ళు వేసి చూపించారు. సో అన్నీ చూపిస్తాను. మొత్తం అటవీలో ఏ రకంగా అయితే 50-60 సంవత్సరాలు ఏ విధంగా ఆ విధంగా మన కళ్ళకు అద్దినట్టు అక్కడ చూపించిన ఫోటోలు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. ఇది రానున్న 1 సంవత్సరం లోపల రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది బాగా పాపులర్ అయిపోయి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చూస్తారు తప్పకుండా వస్తారు. సో ఆ రకం కూడా మంచిర్యాలకు ఇంకొక రకం కూడా డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తారు. మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు సంక్రాంతి శుభదినాన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైల్డ్ లైఫ్ సఫారీని అంకితం చేయడం జరిగింది. ఒక 6 నెలల సుదీర్ఘ శ్రమతోని క్షేత్ర సిబ్బంది చేసిన ఈ కార్యాన్ని కూడా మన కలెక్టర్ గారు కూడా తన వంతు ఆలోచనతో పాటు వీటిని రూపుదిద్దడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా మనకు 2 పెద్ద పులులు కూడా ఇటు తన ఆవాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. లెపర్డ్లు మరియు ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, సాంబార్లు, నీలగాయలు అన్ని రకాలమైన వన్యప్రాణులు ఇక్కడ కనబడుతున్నాయి. పట్టణ ప్రజలు తమ సేద తీర్చుకోవడానికైనా కానివ్వండి, పిల్లలకు ఇంకొక స్థలాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ఎమ్మెల్యే గారు ఇంకా సూచనలు చేయడం జరిగింది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలానే కలెక్టర్ గారు కూడా ఏదైతే డిపిఆర్ తర్వాత దీని ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా 1 సంవత్సరంలో ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఈ సఫారీ యొక్క శుభాకాంక్షలు. సఫారీ వచ్చి మీరందరూ చూడవలసిందిగా మా అటవీ శాఖ తరఫున మా మనవి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీలో గల తన నివాసంలో అంగరంగ వైభవంగా మకర సంక్రాంతి వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ లోగిళ్లలో రంగురంగుల రంగవల్లులతో ముగ్గుల్ని వేసి హరిదాసు కీర్తనలతో మారుమోగుతున్నాయన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలకి పెట్టింది పేరని, పండుగల్లో గారెలు, బూరెలు, సకినాలతో పాటు వివిధ రకాల పిండి వంటల్ని చేస్తారన్నారు. అంతేకాకుండా ఈ మకర సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. మకర సంక్రాంతి పండుగ రోజున ఆనవాయితీగా తమ ఇళ్లలో నవధాన్యాల్ని, పట్టు వస్త్రాన్ని పెట్టి పాలు పొంగించే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎలాగైతే పాలు పొంగుతాయో అదేవిధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉంటాయనేసి దానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతోటే
ఇప్పటికి కూడా రాష్ట్రం మొత్తం పచ్చగా కలకల్లాడుతోందని ఆయన అన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాధాన్యత గల పండుగ, ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఇంట పిండి వంటలు, చకినాలు చేసుకునే ఒక చక్కటి సాంప్రదాయం. దేశంలో ఎక్కలేని విధంగా ఇది తెలంగాణ సాంప్రదాయం. ఈ తెలంగాణ సాంప్రదాయం యావత్ భారతదేశంలో కూడా మరి ఈ పండుగ చేసుకుంటున్న సందర్భాలు. ఇందులో ధనుర్మాస కార్యక్రమం కూడా మరి కార్యక్రమం అన్ని గుళ్ళల్లో మరి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న సందర్భాలు. మరి సందర్భంలో భోగి మంటలు అనుకోండి, ఈ ప్రతి ఇంట చూడముచ్చడిగా ముగ్గులేస్తున్న సందర్భాలు. నేను ఉదయం గుడికి ఇట్లా నడుచుకుంటూ పోతే ఒక రోడ్ అంతా కంప్లీట్, అంటే అటు ఇటీలో మొత్తం కంప్లీట్ ముగ్గులు వేసుకున్నారు. అది చూడముచ్చడిగా మరి ముగ్గుల కార్యక్రమం. ఉదయం లేచి ముగ్గుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు. ఇంటి ముందట రంగురంగుల ముగ్గులు, అందరూ చూడముచ్చడిగా ఉండే ముగ్గులు. కొన్ని సందర్భాల్లో పతంగులు, గంగిరెద్దులు, కొందరు ఆనవాయితీ ప్రకారం ఇండ్లలో మరి పాలు పొంగిచ్చి నవధాన్యాలు పెట్టి పట్టు వస్త్రాలు పెట్టి పాలు పొంగిచ్చే మాకుండే ఆనవాయితీ. ఆ పాలు పొంగిన తర్వాత చక్కెర కానీ పసుపు కుంకుమ వేస్తే మన అంటే ఆ ఇల్లు కానీ ఈ మంచల ప్రాంతం కానీ మంచల నియోజకవర్గం కానీ ఏ రకంగా పాలు పొంగినాయో అందరి జీవితాల్లో అలా పొంగుతనం ఉండాలనే ఈ పాలు పొంగిచ్చే ఒక చక్కటి సాంప్రదాయం. ఈ సందర్భంలో ముక్కుడు దేవతల కోరేదల్లా ఈ సంక్రాంతి భోగి మంటలు అనుకోండి, సంక్రాంతి పిండి వంటలు, అందులో సకినాలు అనుకోండి, ఇంటిన ముగ్గు అనుకోండి, ఏ రకంగా మీరు సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకున్నారో మరి నిండు నూరేళ్ళు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే రకంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆ ముక్కోటి దేవతలు కోరడం జరుగుతుంది. జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రైతులు వైభవంగా ఎడ్ల పందాలలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ చందుపట్ల పద్మజ, మాజీ సింగిల్ విండో చైర్మన్ చందుపట్ల పాపిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎడ్ల పందాల పోటీలకి మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీల్ని ప్రారంభించారు. పందాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎడ్లతో రంగురంగుల కలర్లతో బండ్లను సిద్ధం చేసుకుని సంబంధిత రైతు యజమానులు ఎడ్ల పరుగు పందాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కొక్క బండికి 4 నిమిషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల పోటీలో పాల్గొనడానికి ఇతర మండలాల పలు ప్రాంతాల నుండి వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. ఈ పందాలని వీక్షించడానికి స్థానిక గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పల్లెల్లో ఆధునిక యంత్రాల వినియోగం వల్ల ఎడ్లు, కచ్చులాలు కనుమరుగైపోతున్నందున పాత వ్యవసాయ సంస్కృతి సాంప్రదాయాలతో రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికే ఈ పందాలని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఎడ్ల బండి పందాల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 8,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 6,000 రూపాయలు అందజేశారు. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని అధికారులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశించారు. మంగళవారం హమాలీవాడ, రాజీవ్ నగర్, దొరగారిపల్లి, సూర్యనగర్, రాజరాజేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై సమస్యల్ని ఆలకించారు. రహదారులు, మురికి కాల్వలు, విద్యుత్ స్తంభాల సమస్యలకు
పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లకి సూచించారు. ప్రభుత్వం నుంచి అదనపు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తానని చెప్పారు. రాజీవ్ నగర్లో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి కాలనీ వాసులు ఎమ్మెల్యేని పూలమాలలు, శాల్వాలతో సత్కరించారు. వర్క్ పేరు తక్కువాడు అట్టి చేస్తే బిల్లు నాకు చెప్పండి. నేను అడిగే మాట ఆసాన్ ఏజెంట్ కూడా వాళ్ళు పెట్టకుండా మనం చేసినందుకు మనందరం మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అంత ఖచ్చితంగా నిక్కచ్చిగా మనం అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేసినందుకు ప్రతి ఒక్క మున్సిపాలిటీ మొత్తం 13.5 కోట్లు పెడితే ఒక్క మీ దగ్గరనే 3 కోట్లు పెట్టింది. సీసీ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్ ఇన్ ఎస్ఆర్ఆర్ కాలనీ వార్డ్ నెంబర్ 4 1,80,000 లక్షలు. అదేవిధంగా లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్రైన్ ఫ్రమ్ శ్రీ నగర్ టు INCAD ఆఫీస్ వార్డ్ నెంబర్ 4 45 లక్షలు. 2,90,00,000 పెట్టినాము. అంటే 12 కోట్ల 2,90,00,000 ఇన్న పెట్టినాం. అంటే ఈ కూటమి బాగా ఇబ్బంది ఉందని ఇక్కడ పెట్టిన రాజీనామాలో పెట్టినాం. మా వాళ్ళందరూ మిగతా కౌన్సిల్ తిరుగుతాను, చైర్మన్ మంచి అందరూ తిరుగుతాను. మొత్తం పైసలు ఇక్కడ సార్ అక్కడ పెడతాను కాబట్టి ఖచ్చితంగా మీ వార్డు కూడా మెయిన్ టౌన్లో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అంతకన్నా మంచిగా చేసేవారంటే నిద్రపోయేది మంచిగా మీరు 190 పెట్టినా దీంతో కొంత అయితే ఇంకా మిగిలిపోయిన మళ్ళీ పెడతాను. మీకు ఇది ఆగేది ఏం కాదు. ఇది కాకుండా కూడా ఈ మంచిల సమస్య ఇంకా ఉందా వస్తున్నాయి. మీరేం మాట పడకండి, ఆఫీస్కి ఫోన్ చేయండి, చేస్తున్నారు. మీరైతే మంచి ఆఫీసర్లు పెట్టినా ఖచ్చితంగా తల్లి గుర్తుపెట్టుకోండి. 30-40 సంవత్సరాల సమస్య గెలిచాక 40 రోజులు మంచిగా స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4 పెట్టినాము. ఇది కూడా మొత్తం కాకపోవచ్చు మిగిలిన పెడతాను. ఆల్రెడీ 2,90,00,000 రోడ్లు 4 పెట్టాను. మంచిగా సమస్య మీ పని మీరు చేశారు. నన్ను పని చేయగానే 5 ఏళ్ళు ఇచ్చాను. సంవత్సరం లోపలే స్కూల్ పెట్టినాను. ఇంకా సంవత్సరం లోపల ఏమి ఉండదు, అన్ని చేసి పెడతాను. నేను మాట ఇప్పటికైతే తిరుపతి సారు మాకు వస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, చేస్తాడు, మాకు తప్పలే ఇంతవరకు. నేను మాట పడే పరిస్థితి రాజకీయాలకి రాజీనామా చేసుకోవచ్చు చెప్పినా అంటే ఖచ్చితంగా నాకు కాదు అని రాజీనామా చేసుకోవచ్చు. నేను పదవి పడుతుంది వెళ్ళాడే అసలే కాదు. నాకు ఆత్మాభానం ఎక్కువ. 2 ఏళ్ళ తర్వాత నేను వాడకస్తే ఎవరికి ఇట్లా నాకు ఇది లేదు అని చెప్పకుండా చేసుకుంటాను. అంత మటుకు ఇప్పటి నుంచి 2 ఏళ్ళు అంతే. 2 ఏళ్ళ తర్వాత వస్తే అప్పుడు చెప్పదు, ఏదైనా ఉంటే చెప్పదు. అప్పుడు ఏదైనా లేకుంటే చేసుకుంటాను. మళ్ళీ ఎలక్షన్కి ఏమి ఉండదు, పని ఉండదు. 12 ఏళ్ళు బురదల్లో నడిచినావు, ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పట్టుకుంటే ఇప్పుడు నాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు చేసే పనులు చేసిన తర్వాత 30 ఏళ్ళ దాకా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఎవరు రేపు
ఎవరు కార్పొరేటర్ ఎవరికీ పని ఉండదు. ఓన్లీ ఇక్కడ రోడ్లు పక్కన పడితే మూసుకు పైపులు ఎక్కడ సిల్లు వరకు చేసి తప్ప 30 ఏళ్ళకి ఎవరికి పని ఉండదు చేస్తారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.